జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమయ్యా కళ్యాణం, గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు ఆఫీస్కి టైంకి రావా? వస్తాను సార్. ఒక్కోసారి 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఎప్పుడూ అటే అవుతుంది, ఇటు అవటం లేదు. 9 ఆఫీస్ అంటే ఎప్పుడూ 9 దాటిన తర్వాతే వస్తావు. 8:55కో అట్లీస్ట్ 8:59కైనా నిన్ను ఆఫీసులో చూడాలని నా కోరిక. అది జన్మకు తీరుతుందా? లేట్ అవడానికి కారణం ఏంటో చెప్పండి బాబు, లేదంటే మీద పడి ఖర్చేసేలా ఉన్నాడు. సార్, మీ కోపానికి అర్థం ఉంది, బట్ నేను లేటుగా రావడానికి కూడా అర్థం ఉంది సార్. ఇంట్లో క్యారేజ్ పెట్టడం లేట్ అయిందా? కాదు సార్, నేను ఆఫీస్కి ఎర్లీగా వద్దామని బైక్ మీద స్పీడ్గా వస్తున్నాను. 20లోనా? 120లో వస్తుంటే రోడ్డు మీద 4 ఆకతాయిలు ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నారు సార్. చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా వాళ్ళని ఎదిరించడం లేదు. అంతే, మా బాబు గారికి కోపం తన్నుకొని వచ్చింది. ఆయనలో ఉన్న హీరోయిజం దూసుకొచ్చింది. అంతే, బండి దిగి వెళ్ళి ఫటాఫటా నలుగురిని 4 దెబ్బలు కొట్టాను. ఆ వెధవల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించి ఆ అమ్మాయిని వాళ్ళింట్లో అప్పగించి వచ్చేసరికి ఆలస్యమైంది సార్. రౌడీలని కొట్టి ఆడపిల్లని కాపాడావా అమ్మకొచ్చి? అమ్ముకుచ్చియా? అది నీ ముద్దు పేరా? గాడిద గుడ్డు పేరు. రౌడీలని ఏ చేత్తో కొట్టావు? ఆ చేత్తో కొట్టావా, ఈ చేత్తో కొట్టావా? ఏయ్, నా ఆఫీసులో నీకేం పని? నీతో కాసేపు కూర్చుని అచ్చికపుచ్చికలాడదామని వచ్చా. ఎవరయ్యా ఈ అమ్మాయి? తెలీదు సార్, ఎందుకు వచ్చిందో అడగండి. ఏమ్మా, మా ఆఫీసులో నీకేం పని? మీ ఆఫీస్లో పవన్ అని ఉన్నాడు కదా? ఉన్నాడు. ఏమయ్యా పవన్? ఇక్కడే ఉండాలి కదా? సార్ టేబుల్ కింద దూరారు. బయటికి రండి సార్. ఫైనాన్స్ లో కార్ తీసుకుని 3 నెలల నుంచి ఈఎంఐ కట్టకపోతే ఎలా బ్రదరు? ఇక్కడ కూడా నీ రౌడీజం చేయడానికి వచ్చావా? ఈఎంఐలు వసూలు చేయడానికి వచ్చాను. దేనికైనా ఒక టైము, ఒక ప్లేసు ఉంటుంది. ఇది ఆఫీస్. ఆఫీసర్స్ అయ్యే వరకు బయట వెయిట్ చేయి. ఎవరైనా నా కోసం వెయిట్ చేయాలి, కానీ నేను ఎవ్వరి కోసం వెయిట్ చేయను. ఏంటి దౌర్జన్యం? 3 ఈఎంఐలు కట్టి కార్ కేసు తీసుకో. అతను కట్టకపోతే నువ్వు కట్టు. మా బాబు గారికి ఏం అవసరం అండి? నేను అదే అడుగుతున్నా. ఏంటి సార్ ఈవిడ అలా మన స్టాఫ్ మీద దౌర్జన్యం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు? ఈఎంఐలు కట్టకపోతే ఇచ్చిన వస్తువు లాక్కెలక బ్రతుకులాడతారా ఏంటయ్యా? చూడు, అతను నా కొలీగ్. మర్యాదగా కార్ కీస్ అతనికి ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? వెళ్ళి మీ అమ్మతో చెప్తావా? అమ్మ కూర్చి నీ కొలీగ్ మీద నీకు అంత కన్సర్న్ ఉంది కాబట్టి అతను కట్టాల్సిన ఈఎంఐలు మా బాబు గారిని కట్టమంటారా?
నా చేతిలో ఉన్న ఈ తాళాలు లాక్కోమను. లాక్కున్నాడే అనుకో, అతను కట్టాల్సిన 3 నెలల ఈఎంఐ నేను కట్టేస్తా. ఓ అంతేనా? అదెంత పని? మా బాబు తలుచుకున్నాడంటే సింగిల్ హ్యాండ్తో మీ చేతిలో ఉన్న కీస్ని లాగి పడేస్తాడు. అబ్బా, ఆహా, లాక్కోకపోతే? ఆ 3 ఈఎంఐలే కాదు, ఆయన కట్టాల్సిన ఈఎంఐలు మొత్తం మా బాబుగారే కడతారు. అబ్బా, ఒరేయ్, మీరు తగ్గదు బాబు, మీ కెపాసిటీ ఏంటో మీకు తెలీదు. అంతేనంటావా? అంతే. సరే, కమాన్. ఓకే. బాబు గారు లాగి పడేయండి. వంటి హెల్ప్ చేయరా. గట్టిగా లాగు, జోరుగా లాగు, గట్టిగా లాగు, జోరుగా లాగు. ప్రతి నెల 1వ తారీఖు కల్లా ఈఎంఐ ఆఫీస్కి చేరాలి, లేదంటే నేనే వస్తా. ఆఫీస్కి వస్తావా? కాదు, మీ ఇంటికొచ్చి కూర్చుంటా. రే బంటిగా. బాబు గారు, బాబు గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.